సెప్టెంబర్ 29వ తారీఖు సప్తమి సోమవారము మూలా నక్షత్రము సరస్వతీదేవి యొక్క అవతారం అయింది. చాలా విశేషమైనటువంటిదండి. ఎవరినైనా సరే మూఢత్వం నుంచి జడత్వం వైపు వికాసం వైపు నడిపించగలిగేది జ్ఞానము. అలాంటి జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతీదేవి యొక్క అవతారం రోజున మీ ఇంట్లోని పిల్లలతో ఖచ్చితంగా సరస్వతీదేవికి పూజ చేయించండి. తెల్లని వస్త్రాలు ధరించుకుని అమ్మవారి వద్ద కూర్చుని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఒక బియ్యము వేసి ఒక పీట మీద ఒక తెల్లని వస్త్రం పరిచి బియ్యము వేసి ఒక కలశ స్థాపన అనేటువంటి చేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ అక్కడ ఉంచి ముందుగా గణపతి పూజ అనేటువంటిది ఆచరించి గణపతికి బెల్లము నైవేద్యంగా పెట్టి తర్వాత సరస్వతీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారి యొక్క షోడశోపచారం ముగించుకొని సరస్వతీదేవి యొక్క వ్రత కథని పిల్లలకి వినిపించి ఆ పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ అమ్మవారి వద్ద ఉంచి జ్ఞానాన్ని విద్యని ప్రసాదించమని ఖచ్చితంగా వేడుకోండి. ఆ రోజు పిల్లలతో ఓం ఐం నీల సరస్వత్యై నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా జపం చేయించండి. ఇదే కాకుండా అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన చేయించండి. విశేషమైన అంటే ఎడ్యుకేషన్లో ఎవరైతే వెనకబడి ఉంటారో మాటలు సరిగ్గా రానటువంటి వాళ్ళు ఆ రోజున మూలా నక్షత్రం నాడు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది.